మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్ గా సింగర్ జానకమ్మ కాలం చేశారు. ఆవిడ మన చుట్టూ ఎన్నో వందల మెమొరీస్ ని, ఎన్నో వేల పాటల్ని అందించారు. ఆవిడ లేరు అనే విషయాన్ని కూడా మనం డైజెస్ట్ చేసుకోవాలని పరిస్థితిలో ఉన్నాం. కానీ అమ్మ పాడిన పాటలు, ఆమె చెప్పిన మాటలు మనతో ఎప్పటికీ ఉంటాయి. అలానే అమ్మ గురించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి సింగర్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అక్క, జానకమ్మ అంటేనే 90s 80s జనరేషన్ నుంచి ఇప్పుడు 90s వరకు, ఇప్పుడు జెన్జీస్ వరకు కూడా అమ్మ గురించి తెలియని వాళ్ళు లేరు. అమ్మ పాడిన పాటల్ని పాడుకోని వ్యక్తులు అంటూ ఉండరు. అంత ఎమోషనల్ కనెక్టివిటీ అమ్మతో అందరికీ ఆ వాయిస్ తో ఉంటుంది. రీసెంట్ గా అమ్మ కాలం చేస్తారు. అది కూడా మనందరికీ చాలా బాధాకరమైన విషయం. అసలు అమ్మ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? ఈ ఇంటర్వ్యూ అమ్మకి డెడికేట్ చేస్తూ అమ్మ కోసం ఒక సాంగ్ పాడుతూ ఇది స్టార్ట్ చేద్దాం. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసి లేదా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచునా, కసిరి శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. సేమ్ అమ్మ పాడినట్టే ఉంది. అసలు ఈ వాయిస్ వినగానే కూడా అసలు అందరికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. సాంగ్ అంటే కూడా నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అసలు అమ్మ ఇలా అని తెలిసిన తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది అక్క? అంటే ఈ పాటలో ఉన్న వర్డ్స్ ఎగ్జాక్ట్లీ నాకు అన్వయిస్తానన్నమాట. ఎందుకంటే లోకానికి, ఆవిడ ప్రపంచానికి చాలా పెద్ద ప్లేబ్యాక్ సింగర్, ఒక గంధర్వ గానం అంతే. కానీ నాకు ఒక పర్సనల్ బాండ్ ఉంది ఆవిడతో, ఒక ఆత్మీయమైన అనుబంధం ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి, ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ ఆవిడ ఒక ప్రోగ్రాంలో కలిశారు. అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ పాటలు విని 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 ఆ మైండ్లో అసలు ఎలా అంటే వీళ్ళు దేవతలు దేవుళ్ళు అంతే. ఘంటసాల గారు అంటే దేవుడు, బాలు గారు అంటే దేవుడు, వీళ్ళు దేవతలు. ఇలా ఇదే ఉండేది మైండ్లో. అసలు పాటల మీద ఆసక్తి కలగడానికి కూడా కారణం సుశీల్ గారి పాటలు, జానకి గారి పాటలు వినడమే. అవి వింటూ వింటూ ఆ పాటల్లో మెళకువలు కూడా ఆటోమేటిక్గా నేర్చుకుంటూ అలా ఒక సింగర్ అవ్వాలి అన్న ఒక తపన, ఒక ఆసక్తి, మనం కూడా సింగర్ అవ్వచ్చా అనే ఇవన్నీ కూడా జానకి గారి పాటలతోనే స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో అప్పుడు ఏంటంటే, అంటే జానకి గారిని చూడాలి, మాట్లాడాలి, ఇలాంటి థాట్స్ ఉండేవి కాదు. ఎందుకంటే అది కూడా అలా అనుకోవడం కూడా ఒక సాహసం. వాళ్ళని చూడడం ఏంటి, మనం దేవుళ్ళని మనం చూడడం ఏంటి అన్నంత అలాంటి ఆరాధన ఉండేది అనమాట. సో ఆవిడని చూస్తానని కానీ అది ఎప్పుడు నేను అనుకోలా. కానీ ఒక ప్రోగ్రాంలో కలిసాక వరుసగా 2-3 కార్యక్రమాల్లో కలిసాం అనమాట. ఆవిడే వచ్చి నా దగ్గరికి, చక్కగా పాడావమ్మా, చక్కగా పాడావని మెచ్చుకున్నారు. నేను ఇంకా అసలు ఎక్కడో మునగ చెట్టు ఎక్కేసాను అనమాట. సో దాని తర్వాత నెమ్మదిగా ఆవిడతో ఒక ర్యాపో, ఒక బంధం స్టార్ట్ అయింది. సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం చాలా సార్లు జరిగింది. మా ఇంటికి ఆవిడ వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు. ఆవిడకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఆవిడ కోసం స్పెషల్ గా పచ్చళ్ళు చేసి, అంటే చక్కటి తెలుగు భోజనం ఆవిడకి ఇష్టం అనమాట. సో అలాగా బాగా క్లోజ్ అయిపోయాం. ఎలా అంటే ఆంటీ ఆంటీ అని బాగా క్లోజ్ అనమాట. ఆ క్లోజ్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ దగ్గరలో ఉన్నప్పుడు మాకైతే, ఇప్పుడు ఆవిడ ఒక సెలబ్రిటీ, ఒక గ్రేట్ సింగర్, ఒక లెజెండరీ సింగర్ అనిపించదు. నా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి పెరిగింది, లేకపోతే మా పిన్ని, మా అత్తయ్య, ఆ టైప్ లో అలాంటి వైబ్ వస్తుంది అనమాట ఆవిడ దగ్గర నుంచి. అంత సింపుల్ గా ఉంటారు.
బేసిక్గా ఏంటంటే అసలు ఆవిడ వయసుని మర్చిపోయి మాతో కలిసిపోయి బాగా జోకులు వేస్తారు ఆవిడ. ఓకే. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆవిడకి. సో బాగా నవ్వుకుంటాము, కబుర్లు చెప్పుకుంటాము. ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మేము అడిగి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. అప్పుడు ఎలా రికార్డ్ చేశారు, ఈ పాట ఎలా పాడారు, ఆ పాట ఎలా పాడారు. ఓకే. సో ఇవన్నీ మాతో షేర్ చేసుకునేవారు అనమాట. సో ఎలా అంటే నువ్వు అన్నట్టు మా ఇంట్లో మనిషిలాగా, నా చుట్టం, మా అమ్మ, పిన్ని, ఆ టైప్లో అనమాట. సో నేను నిజంగా ఈ వార్త తెలియగానే అస్సలు జీర్ణించుకోలేకపోయాను. ఇప్పటికీ కూడా మైండ్లోకి ఎక్కట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఓన్లీ 2 months బ్యాకే ఆవిడని కలిసి వచ్చాం మైసూరు. వాళ్ళ అబ్బాయి పోయినప్పుడు మైసూరు వెళ్ళి ఆవిడతో చాలా టైం స్పెండ్ చేసి వచ్చాను. దాని తర్వాత దాదాపు ఒక 7-8 సార్లు ఫోన్లో మాట్లాడారు. దానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ అబ్బాయి పేరు మీద, అంటే యాక్చువల్లీ అబ్బాయి చనిపోయాక చాలా కుంగిపోయారు మనిషి. చాలా, మేము వెళ్ళినప్పుడు చాలా డౌన్ ఉన్నారు. కానీ ఏంటంటే దాని తర్వాత వాళ్ళ అబ్బాయి పేరిట ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నారు ఆవిడ. యాక్చువల్ December 5th మైసూర్లో జరగాల్సి ఉంది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు వచ్చే December 5th. ఆ ప్రోగ్రామ్ లో చిత్ర గారు, జేసుదాస్ గారు, మనో, సుజాత, ఉన్నికృష్ణన్, అసలు అంటే మొత్తం కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుంచి మొత్తం సింగర్స్, ఒక 40 మంది సింగర్స్ వస్తున్నారు ఆ కార్యక్రమానికి. సో ఆవిడలో కొంచెం ఆ ప్రోగ్రామ్ ని గురించి కొంచెం ఉత్సాహం వచ్చిందనమాట. సో చాలాసార్లు నాకు కాల్ చేశారు, నన్ను కూడా ఆహ్వానించారు ఆ ప్రోగ్రామ్ కి పాడడానికి. ఆవిడ ఎంత చిన్నపిల్ల మాట్లాడతారంటే ఆవిడ ఫోన్ చేసి, ఇలా ఉంది ప్రోగ్రాము, 40 మంది సింగర్లు అవుతున్నారు, నువ్వు వస్తే నాకు చాలా బాగుంటుంది, మరి ఒక్క పాటే వస్తుందేమో, ఒక్క పాటకి నిన్ను ఎట్టా పిలిచేది, ఎట్టా మరి అంటే ఆంటీ మీరు పిలవడమే మహాప్రసాదం, ఒక పాట ఏంటి, నాకు ఒక పదం ఇచ్చినా చాలు, పరిగెట్టుకుంటూ వస్తాను అని చెప్పాను అనమాట. మళ్ళీ తర్వాత ఒకసారి ఫోన్ చేసి సాంగ్స్ లిస్ట్ చెప్పారు, దీంట్లో ఏం పాడతావు, నీకు ఏ పాట ఇష్టం అని అడిగారు. ఇంకోసారి ఫోన్ చేసి ఫలానా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు కూడా యాడ్ అయ్యారు అంటే ఆ ప్రోగ్రామ్ గురించి కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ ఒక 10-12 days బ్యాక్ మాట్లాడారు లాస్ట్. సో నాకు ఇంకా అది ఇంకా ఫ్రెష్ గా ఉందన్నమాట మెమరీ. ఆవిడ మాటలు కానీ, ఆవిడని కలిసి రావడం లేరు అనేది కూడా నిన్న యాక్చువల్లీ ఆవిడ బాడీ కూడా నేను చూడలేకపోయాను, అస్సలు చూడలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు నవ్వుస్తూ చాలా జోవియల్ గా ఉండే మనిషి. ఆవిడ సమక్షంలో మేము ఉన్నప్పుడు, అంటే ఆవిడ పెద్ద సెలబ్రిటీ, ఆవిడ ఎంత లెజెండ్, అటువంటి ఊహే మాకు వచ్చేది కాదనమాట. మేము చక్కగా చాలా చనువుగా ఆవిడతో ఉండేవాళ్ళం అనమాట. ఇంకా ఆవిడ సమక్షంలో ఉన్నప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు, ఈ పాట గుర్తుందా, నాది ఈ పాట గుర్తుందా అనేసి గుర్తు చేసి పాడించేవారు. సో నేను ఒక చరణం పాడి ఊరుకున్నాను అనుకో, అది రెండోది కూడా పాడు, చాలా బాగుంటుంది ఆ చరణం, అది పాడు అని పాడించేవారు. అంటే వీళ్ళు ఏదో పాడుతున్నారు, వీళ్ళు పాడుతుంటే నేను వినడం ఏంటి, అటువంటి భేషజాలు, గర్వము ఏ మాత్రం లేని వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్ పర్సనాలిటీ. చాలా గ్రేట్ వ్యక్తిత్వం ఆవిడది. సో విని కూడా, అంటే మనసుతో వినేవాళ్ళు, ఏదో వీళ్ళు పాడుతున్నారు నేను వినాలి అలా కాకుండా నిజంగా విని మనస్ఫూర్తిగా ఆవిడ ఆశీర్వాదం ఎన్నోసార్లు పొందాం. ఈ మెమరీస్ అన్ని అసలు అంటే షేర్ చేసుకోవడం నాకు యాక్చువల్గా ఇవాళ చాలా ఇంత మంచి అవకాశం వచ్చింది నిజంగా. అంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ కంపెనీ. ఆవిడని తెలియడము, ఆవిడని కలుసుకోవడం అనేది. అంటే అమ్మతో మీకు ఆల్మోస్ట్ 15 years బాండింగ్ ఉంది కాబట్టి, మీరు పాడే పాటల్లో అమ్మకి ఏ పాట నచ్చేది, అంటే ఏదైనా ఈ పాట పాడు అని పర్టికులర్ గా అడిగి పాడించుకోవడం అలా జరిగిందా? ఒకసారి అది పాడతారా? తప్పకుండా. నేను పాడబోయే పాట సితారా మూవీలోని పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ లో. ఈ పాటకి ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో
చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం జీవిత వాహిని అలలై ఆ జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై బంధనమే జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎడబాటి ఒక పాట పూల తావిలో సుమవీణ మృగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. ఈ సాంగ్ లాస్ట్ గా చివరిగా ఆవిడ దగ్గర నేను పాడింది. లాస్ట్ పాడిన పాట అంటే ఎంత ఇన్డెప్త్, ఎంత మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి. ప్రతి పాటలో కూడా అంతే మీనింగ్ కూడా ఉంది. అసలు జానకమ్మ లాంటి సింగర్ మళ్ళీ ఉడతారని అనిపిస్తుంది? లేదండి, షీఈ్ అ మిరకిల్. నిజంగా చెప్పాలంటే షీఈ్ అ మిరకిల్ అని చెప్పాలి. అంటే దానికి రెండు విషయాలు ఏంటంటే, రెండు విషయాల వల్ల నేను అనుకునేది. ఒకటేమో వర్సటాలిటీ. ఏ పాట అయినా, ఎటువంటి సందర్భమైనా, ఎటువంటి ఏ వయసు వారికైనా, సో ఏ జానర్ అయినా అంత పర్ఫెక్ట్గా పాడడము, ఆ పాటను ఓన్ చేసుకుని పాడడము, ఆ వాయిస్ చేంజ్, ఇవన్నీ చాలా చాలా ఒక సింగర్కి ఉండాలి. బట్ ఉండడం చాలా కష్టం. ఒక కంప్లీట్ సింగర్, షీఈస్ అ కంప్లీట్ సింగర్ అండ్ సో మచ్ వేరియేషన్స్, సో మచ్ వర్సటాలిటీ. దట్ ఈస్ వాట్ అట్రాక్టర్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఆవిడలో ఆ క్వాలిటీ చాలా ఇష్టం అనమాట. అందుకని నేను కూడా ఆవిడలా పాడాలి, అలా ఛాలెంజింగ్ గా పాడాలి. వాయిసెస్ అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ పాడాలి అన్న ఒక డెఫినెట్ గా షీఈస్ మై ఇన్స్పిరేషన్. అందరికీ ఆ స్ఫూర్తి ఆవిడ దగ్గర నుంచి పొందాలి. అది ఇంకొకటి ఏంటంటే, అసలు ఆవిడ నుంచునే తీరు గాని, ఇంత చిన్న బుక్ ఉంటుంది, ఇంత పాకెట్ బుక్ ఉంటుంది కదా, అంత బుక్ లో రాసుకుంటారు ఆవిడ. చిన్న బుక్ ఇలా పెట్టుకొని పాడతారు, ఇలాగే ఉంటారు. అసలు అంత రేంజ్ పాడతారు. అంత రేంజ్ పాడినప్పుడు న్యాచురల్ గా తల ఇలా పైకి వెళ్తుంది. అవును, ఎవరైనా యూజువల్ గా. పైగా ఆవిడ పాడే రేంజ్ చాలా ఎక్కువ. ఆవిడ చాలా ఎక్కువ స్కేల్ పాడతారు. ఆ స్కేల్లో ఇలా తల వంచుకొని పాడడం అనేది నేను అసలు ఊహించలేను నిజంగా. అందుకే అంటున్నా షీఈ్ అ మిరకిల్ అని. అసలు బాలు గారు జానకమ్మ కాంబినేషన్ అంటే అసలు ఎవర్ గ్రీన్. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఇద్దరు పోటీ, పోటాపోటీగా పాడతారు. ఇద్దరు రాక్షసులని ఒకరిని మించి ఒకరు వాడుతుంటారు. ఒక ఇంటర్వ్యూలో ఇలాగే నవ్వుతూ జానకమ్మ గారు చెప్తున్నారు అనమాట, బాలు చాలా దొంగ అంటే. ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ కదా, ఇది వరకైతే ఒకేసారి పాడేవాళ్ళు, అందరు ఒకేసారి పాడేవాళ్ళు, ఒకటే మైకు, అందరు మ్యూజిషియన్స్ అక్కడే. సో అందరూ ఒకసారి పాడితేనే ఒకే టేక్ లో అయిపోవాలి.
ఎక్కడన్నా పోయిందంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పాడాలి. ఇప్పట్లాగా ట్రాక్ సిస్టము, నేను ఒకసారి వెళ్ళి పాడడము, లేకపోతే మేల్ సింగర్ 2 రోజుల తర్వాత వచ్చి పాడడం, ఇలాంటివి లేవు అప్పట్లో అన్ని. అప్పట్లో. జానకమ్మ గారు కూడా అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా, ఐ మీన్ ఒక పాట పాడితే సింగిల్ టేక్ లో పాడేవారు అని అంటారు. జానకమ్మ గారు అంటే అప్పట్లో అందరూ కూడా, సుశీల గారు, జానకి గారు, లీల గారు, బాలు గారు, ఘంటసాల గారు, అందరూ ఒక్కటేకే. ఒక్కటేకే. అండ్ ఇమాజిన్ ఒక్క మైక్ అంటే అసలు బ్యాలెన్సింగ్ ఎంత టైం పట్టేదో, ఎలా బ్యాలెన్స్ చేశారు, డెడికేటెడ్ గా చేయాల్సి. ఒక మైక్ లో ఇంతమంది ఇన్స్ట్రుమెంట్స్, వాయిసెస్ అన్ని కరెక్ట్ గా రావడము. అండ్ ఇప్పటికీ ఆ క్వాలిటీ, ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇప్పటికీ పాత పాటల క్వాలిటీ రాదు. మీరు చూడండి. అవును, క్లారిటీ. అవును, ఎగ్జాక్ట్లీ. మనం మామూలుగా ఊళ్ళు ఎక్కడికన్నా ప్రయాణం చేస్తుంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి, దాంట్లోంచి వినిపిస్తుంటాయి పాటలు. అంటే ఇప్పుడు ఇదివరకు క్యాసెట్ లో కూడా, చిన్న క్యాసెట్, అవి ప్లే చేస్తున్నా కూడా జానక్ గారి గొంతు గాని, సుశీల గారి గొంతు గాని క్లియర్ గా 1 మైల్ దూరం వినపడుతుంది. అంత క్లారిటీ. ఆ క్వాలిటీ, ఆ రికార్డింగ్ క్వాలిటీ అన్నది ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందుకు ఇంకా రావాలి. బట్ ఐ డోంట్ నో, నాకు అదే ఇంకా చాలా ఎక్కువ. అంటే మీరు చెప్పినట్టుగానే మా జనరేషన్ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా అప్పట్లో ఉన్న పాటలు, ఆ మ్యూజిక్, ఆ లిరిక్స్, ఆ ఫీల్ గుడ్ సాంగ్స్ అనేది ఇప్పుడు లేవు, ఎక్కడో సమ్వేర్ మిస్ అవుతున్నాం. ఆ 90s బిఫోర్ జనరేషన్ బాగుంది అనే ఫీల్ వస్తుంది ఆ పాటలు కానివ్వండి. డెఫినెట్ గా. సో అలాగా సింగిల్ టేక్ లోనే పాడేవారు వాళ్ళందరూ. సో జానక్ గారు చెప్తూ ఉంటారు అనమాట, బాలు దొంగ. ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చాకంటే, ఇళయరాజా గారు వచ్చాక ఆ టైంకి వచ్చేసాయి. సో కేవి మాధవన్, సత్యం గారు, కేవి మాధవన్ గారు వీళ్ళ ఎరా అయిపోయినాక ఎప్పుడైతే కొంచెం న్యూ ట్రెండ్ స్టార్ట్ అయిందో అప్పటికి ట్రాక్ సిస్టమ్ వచ్చేసింది. కావాలని నేను పాడాక పాడేవాడు. అంటే నేను ఒకటి పాడితే మళ్ళీ దాని మీద ఇంకొక పై ఎత్తులాగా ఇంకొక గమకం వేయచ్చు కదా, ఇంకొక సంగతి పాడొచ్చు కదా, అదే ముందు తను పాడేస్తే కష్టం కదా. అందుకని చాలా దొంగ, నేను పాడే వరకు ఆగి అప్పుడు పాడేవాడు. డామినేషన్ ఇద్దరికి చాలా ఆ కాంపిటీషన్ లో పడ్డా. అందుకే మరి అవుట్పుట్ అంత బాగా వచ్చేవి కదా పాటలన్నీ. అవును, అవును. సో ఇప్పుడు జానకమ్మ ఉండుంటే అసలు మీరు ఏదైనా ఆమెతో ఓపెన్ గా షేర్ చేసుకోవాలనుకున్న ఒక అన్నోన్ ఫ్యాక్ట్ ఏముంటది అమ్మ గురించి, బయట వాళ్ళకి తెలియదు? బయట వాళ్ళకి తెలియదంటే అదే చెప్తున్నాను, ఆవిడ 90 ఏళ్ల పసిపాప అంతే. షీఈ్ అ చైల్డ్ ఎట్ హార్ట్. అసలు ఆవిడకి ఏమీ బయట విషయాలు పట్టవు. వేరే వాళ్ళ మీద గాసిప్ చేయడం కానీ, వేరే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడం కానీ నేను ఎప్పుడు వినలేదు. అసలు ఆవిడ నోటి నుంచి వేరే వాళ్ళ గురించి చెడుగా ఎప్పుడూ నేను వినలేదు. అంటే పాత ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు కూడా. సో ఎప్పుడు అలా ఒకళ్ళ గురించి తక్కువ మాట్లాడడం ఉండేది. అందరినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎదురుగా ఉన్న వాళ్ళు ఏ వయసు వాళ్ళని కాదు, చిన్నపిల్లలైనా సరే, చిన్నపిల్లలైనా, టీనేజ్ అయినా, పెద్దవాళ్ళైనా అందరినీ ఒకలాగా చూసేవారు. అండ్ ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం చూపించేవారు అనమాట. ఇది చాలా అంటే గ్రేట్ క్వాలిటీ. అంటే ఆవిడ స్టేచర్కి అసలు మాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంతే కదా, అందరితో కూడా మంచిగా ఉంటుంది. చాలా చాలా చాలా. అమ్మ పాడిన పాటల్లో ఇంకా జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ ఆ సాంగ్, అది కూడా చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉన్న సాంగ్ కదా. ఆ సాంగ్ మీరు ఒకసారి పాడతారు? తప్పకుండా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య మెడలో రాగాలమాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నువ్వక్కడని నిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడని నిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నీవు సులని నాసలుగా నా ఊహలని నీ బా
నీ వెర్రిగా నీ కన్న కలలు నీ కళ్ళతోని నాకున్న తావు నీ గుండెలోని కాదన్న నాడు నేనే లేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. వా ఏ పాట పాడినా అక్క మీరు కూడా అంటే ఆ వాయిస్ మీదేనేమో అనేంతగా అసలు ఇండెప్త్ గా వాడుతున్నారు. చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలానే పాటలు పాడుతూ ఉంటే వినాలి అనే ఫీల్ వస్తుంది. మీకు అక్క ఇంకొక 2-3 సాంగ్స్ ఏదైనా అమ్మ పాడిన సాంగ్స్ లో ఇప్పుడు గువ్వ గోరింక కావచ్చు, మిగతా సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి పాడతారు? అర్థమైంది. అలాంటి సాంగ్స్ మళ్ళీ ఇప్పట్లో రాలేదు కదా. గువ్వ గోరింక సాంగ్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఆ సాంగ్ ఒకసారి. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట పాడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నిజంట గోరింకనై. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. నైస్ అక్క. ఇప్పుడు జానకమ్మ పాడిన పాటల్లో ప్రతి సింగర్ కి కూడా వాళ్ళు పాడిన పాటలు కాకుండా ఇప్పుడు మీరు దేవతలా కొలిచే వాళ్ళకి ఒక ప్లే లిస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో అమ్మ పాటల్లో మీరు రెగ్యులర్ గా రిపీటెడ్ గా వినే పాటలు, మీకు నచ్చిన పాటలు ఏవి? ఇప్పుడు ఫాస్ట్ సాంగ్ లోకి వచ్చాం కాబట్టి ఇంకోటి పాడతాను జానకి గారిది. అంటే జస్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరుని తపించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా. బాగా పాడారు. కొంచెం అప్పట్లో కూడా అంటే ట్రెడిషనల్ సాంగ్స్ తో పాటు కొంచెం ఊపున్న పాటలు. పాడలేని పాట ఏముంది అసలు. అంటే స్టార్టింగ్ లో యాక్చువల్ గా నువ్వు ఫస్ట్ ఆవిడ గురించి చెప్పినప్పుడు చెప్పావు 80s to 80s నుంచి 90s అని. 80s కాదు, ఆవిడ 60s నుంచి ఉన్నారు. అవును, 60s నుంచి ఉన్నారు. కానీ ఆవిడకి అప్పట్లో ఆవిడ టాలెంట్ కి తగ్గ వర్క్ దొరకలేదు, పాటలు దొరకలేదు. ఎందుకంటే అప్పుడు మెయిన్ గా సుశీల గారు వాజ్ ద హీరోయిన్ వాయిస్. సో సుశీల గారు అప్పటికే ఫీల్డ్ లోకి వచ్చి ఉన్నారు, ఆల్రెడీ పాడుతూ ఉన్నారు. సో జానక్ గారి వాయిస్ టింబర్ డిఫరెంట్. సో సుశీల గారికి ఎక్కువ హీరోయిన్ సాంగ్స్, మెయిన్ సాంగ్స్ అన్ని వచ్చేవి. జానక్ గారికి అప్పట్లో ఎక్కువ వ్యాంప్స్ కి, నెగటివ్ క్యారెక్టర్స్ కి, కామెడీ, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇలాంటివి వచ్చేవి. కానీ మెయిన్ స్ట్రీమ్ సాంగ్స్ ఆవిడకి అప్పట్లో ఎక్కువ రాలేదు. అంటే ఆ టాలెంట్ కి ఇంకా అప్పటికి అంత గుర్తింపు రాలేదన్నమాట. సో అప్పుడు ఆవిడ పాడడం ఎక్కువ క్లబ్ సాంగ్స్. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు, నిజానికి జగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదువు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. ఇట్లా ఈ సాంగ్స్ అన్నమాట. సో అప్పట్లో ఆవిడకు వచ్చిన మంచి పాటల్లో ఒకటి రాజేశ్వరరావు గారి కంపోజిషన్. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా. ఈ పాట
మీరు అన్నట్టుగా జానకమ్మ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి, అలానే జానకమ్మ మళ్ళీ పుట్టాలి, మళ్ళీ సింగర్ గానే మనం ఆ గొంతు వినాలి అని చెప్పి పాటలు విన్నప్పుడల్లా కూడా ఆవిడ మనతోనే ఉన్న ఫీల్ మనకు ఉంటది. అండ్ ఆవిడ గురించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.